వల్ల తప్పు జరిగితే యూ కాంట్ బ్లేమ్ ద హోల్ జెండర్. ఓకే, వన్ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి చేసింది, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మధ్యలో ఒక అబ్బాయి తప్పు చేస్తే దట్ పర్టికులర్ బాయ్ ఆర్ ఎ మ్యాన్ మేడ్ ఎ మిస్టేక్. ఇట్స్ నాట్, యూ కాంట్ జస్ట్ పుట్ ఇట్ టు ఎ జెండర్. గాట్ ఇట్? సో ఇక్కడ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్, ఇట్స్ వెరీ క్లియర్. అండ్ ఇప్పుడు బాగా ఫేమస్ కదా రెడ్ ఫారెస్ట్ గ్రీన్ ఫారెస్ట్, రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్. వీళ్ళిద్దరూ గ్రీన్ ఫారెస్ట్లు సినిమాలో. వీళ్ళిద్దరు సైడ్కి వెళ్ళి మీరు ఇట్లా ఇట్లా మచ్చ పెట్టడానికి ఏముండదు. ఇద్దరు పర్ఫెక్ట్ ఉంటారు సినిమాలో, ఒక్కరు కూడా ఏం తప్పు చేయరు. అకార్డింగ్ టు మీ అది తప్పు కాదు. అంటే అన్న నన్ను చూడగానే విక్టిమ్లా అనిపిస్తున్నా. ఎందుకన్నా అట్లా చేస్తారు? మంచోళ్ళమే అన్న మేమంతా. మీ క్యారెక్టర్ కూడా ఇప్పుడు మీరు ఈ సినిమాలో చూస్తే ఆధునిక అంటే ట్రెండీ ఇదిలా కనిపించారు, ప్లస్ మీరు గొంగడి అది కూడా వేసుకొని ఒక ఇదిలో కనిపించారు. సో ఈ వేరియేషన్ అనేది ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? అది సినిమాలో ఉండదండి. సినిమాలో బేసికల్గా ఆయన దాంట్లో సినిమాలో గోరెటెంకన్న గద్దర్ ఎస్పెషల్లీ తెలంగాణ ఫోక్ ఫ్యాన్. సో దాన్ని చెప్పడానికి సినిమాలో మేము ఒక అనౌన్స్మెంట్ వీడియో చేసినాం. ఆ వీడియో సినిమాలో ఉండదు, జస్ట్ ఆ క్యారెక్టరైజేషన్ అదంతా చూపించడానికి చేసిన వీడియో. ఆ క్యారెక్టర్ ఇన్నర్ రిప్రజెంటేషన్ ఆ కాస్ట్యూమ్ ద్వారా చూపించినాం అంతే. అది సినిమాలో వేరేలా ఉంటుంది అంతే. ఆనంద్ బ్రో, అదే మీకు సినిమాకి గ్యాప్ వస్తుంది, ఇప్పుడు కూడా 2 years అబో అయింది. ఎందుకు, రీజన్ ఏంది ఇంత గ్యాప్ రావడానికి? అంటే కొన్ని యూ కాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ కదా, కొన్ని అట్లా జరిగినాయి. బట్ యాక్చువల్లీ ఈ సినిమా ఒకటి అయిపోయింది, తక్షకుడు అనే సినిమా ఒకటి అయిపోయింది, ఇంకో సినిమా కూడా సగం అయిపోయింది. సో ఆల్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ విల్ కమ్ అవుట్ నౌ. త్వరలో యాక్చువల్లీ 3 years అయిపోతుంది బేబీ వచ్చి. సో ఐ మీన్ I'm happy, I'm getting so many movies, I'm not complaining. More than volume of films, I want to do good films, ante. రష్మిక మీ ఇంట్లోకి వచ్చినాక మీలో వచ్చిన మార్పు ఏంటి మీ ఫ్యామిలీలో? ఏంటిది? రష్మిక మీకు ఇంట్లోకి వచ్చాక మీ ఫ్యామిలీలో వచ్చిన మార్పు ఏంటి? చాలా అంటే అఫ్కోర్స్ చాలా పాజిటివ్ ఎనర్జీ షీ ఆల్వేస్ క్యారీస్. షీస్ అ వెరీ సపోర్టివ్ పర్సన్. సో తను వచ్చినాక ఇంకా ఇంట్లో లైక్ దట్ ఫీలింగ్ బ్రైట్నెస్ అనేది చాలా పెరిగింది. సో యా, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు అన్ఫినిష్డ్ స్టోరీ అని చెప్పారు. Yeah. ఆనంద్ ఇప్పుడే బయటికి వెళ్ళి మంచి ఫీల్తో వెళ్తాను చెప్పారు. సాధారణంగా తెలుగు సినిమా అంటే చివరిలో హ్యాపీ ఎండింగ్తో మంచి ఫీల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇన్కంప్లీట్ స్టోరీతో ఒక మంచి ఫీల్ ఎలా వస్తుంది? That's a brilliant question. Thank you for asking this. It's a very nice detail that you figured out. And basically, దీనికి ఒక చిన్న explanation. It's a very boring explanation. I'm giving a disclaimer before. సో బేసికల్గా స్టోరీ ఎట్లుంటుందంటే ఒక స్టార్ట్, ఒక మిడ్, ఒక ఎండ్ ఉంటుంది. ఏ సినిమాకైనా ఒక స్టార్ట్ వస్తుంది, ఒక క్యారెక్టర్ ఇట్లుంటాడు, ఆయనకు ఒక కష్టం వస్తుంది,